టీటీడీలో పనిచేస్తున్న 4 అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేశారు. నాణ్యతా విభాగం డిప్యూటీ ఇంజనీర్ బి ఎలిజర్, బర్డ్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు ఎస్ రోసి, గ్రేడ్ 1 ఫార్మసిటీసు ఎం ప్రేమవతి, ఎస్పీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వర్తిస్తున్నారు. జి అసుంతలను సస్పెండ్ చేస్తూ టీటీడీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన అనంతరం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. హిందూ ధార్మిక సంస్థల్లో ఉంటూ బాధ్యతారహితంగా వ్యవహరించడంపై చర్యలు చేపట్టింది. టీటీడీలో పనిచేస్తున్న 4 అన్యమత ఉద్యోగులు సస్పెండ్కు గురయ్యారు. నాణ్యతా విభాగం డిప్యూటీ ఇంజనీర్ బి ఎలిజర్, బర్డ్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు ఎస్ రోహి, గ్రేడ్ 1 ఫార్మసిటీసు ఎం ప్రేమవతి, ఎస్పీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వర్తిస్తున్న జి అసుంతలను సస్పెండ్ చేస్తూ టీటీడీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన అనంతరం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. హిందూ ధార్మిక సంస్థల్లో ఉంటూ బాధ్యతారహిత్యంగా వ్యవహరించడంపై చర్యలు చేపట్టింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. రాష్ట్రంలో అతిపెద్ద ఆలయంగా పేరుగాంచినటువంటి టీటీడీ దేవాలయంలో అన్యమతస్థులకైతే కనుక చోటు లేదంటూ ఇప్పటికే కూటమి సర్కారు ఒక జీవో అనేది సర్క్యులేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే అన్యమతస్థులు ఉన్నారో వారందరికీ వారే బయటకు వచ్చి వేరొక డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అంటూ కూడా ఇక ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా టీటీడీ కావచ్చు, ఇప్పటికే వారికి ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి కొంతమంది ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో వారిని గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవలే ఇప్పుడు తాజాగా ఒక 4 అన్యమతస్థుల ఉద్యోగులను అయితే కనుక ఇటు టీటీడీ గుర్తించి వారిని అయితే కనుక ఉద్యోగ విధుల నుంచి తప్పించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇటీవలే కూడా ఏదైతే ఇటు ఒక టీటీడీలో పనిచేసేటువంటి ఉన్నతాధికారి సైతం ఇక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాలయంలో పనిచేస్తూ అదేవిధంగా తరచుగా తన సొంత జిల్లాకి వెళ్ళి ఆదివారం అయితే ఏదైతే క్రిస్టియన్ సభలకు అయితే హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే వారిని గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ఉద్యోగస్తులను సైతం కూడా కింది స్థాయి ఉద్యోగస్తులను సైతం ఇటు టీటీడీ అయితే వారిని గుర్తించి వారిపై అయితే కనుక కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు 4 ఉద్యోగస్తులను అన్యమతస్తులను అయితే ఇటు టీటీడీ అయితే గుర్తించి వారిపై అయితే కనుక చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం తాజాగా ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం వారంతటికి వారే వచ్చి వేరొక డిపార్ట్మెంట్కి చేంజ్ అయ్యేలాగా ప్రణాళికలు చేసుకోవాలి అంటూ ఇటు సూచిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరి కొంతమంది అయితే ఇటు హిందూ ధార్మిక సంఘాలకు సంబంధించినటువంటి దేవాలయాల్లో పనిచేస్తూ ఇటు అన్యమతస్తుల్ని ఏదైతే ఇటు తరచుగా వారి యొక్క కులాన్ని ఏదైతే ఇటు మతాన్ని అయితే కనుక ఆచరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు వారిని గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.